వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఇటీవల తిరుపతిలో పర్యటించిన అమిత్ షా ఏపీ బీజేపీ నేతలకు క్లాష్ పీకారు. అప్పటి నుంచి కమలనాథులు రూట్ మార్చారు. అమరావతి, పోలవరం, ప్రజలపై పన్నుల భారం, ఛార్జీల పెంపుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులపై లెక్కలతో సహా ఆధారాలు చూపిస్తున్నారు. 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వైసీపీ, బీజేపీ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందన్న ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. తమకు చంద్రబాబు ఎంత దూరమో జగన్ కూడా అంతే దూరమని చెప్పేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈరోజు వైసీపీ పాలనకు వ్యతిరేకంగా జనాగ్రహ సభను విజయవాడలో బీజేపీ నిర్వహిస్తోంది. ఓవరాల్గా బీజేపీ వర్సెస్ వైసీపీగా రాజకీయం మారిపోతుందా? బీజేపీ పూరించిన శంఖం ఎన్నికల శంఖమా, సమర శంఖమా? దీనికి సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు విజయవాడ నుంచి, అలాగే బీజేపీ సీనియర్ నేత ప్రస్తుతం ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి గారు విజయవాడ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాకుమాను రాజశేఖర్ డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, భానుప్రకాష్ గారు, జనాగ్రహ సభ పేరుతో మీరు పూరిస్తున్న ఈ శంఖం సమర శంఖమా, ఎన్నికల శంఖమా? సతీష్ అన్న, మీకు పైన నుండి పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే. ఎన్నికల కోసం రాజకీయాలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఆకాంక్ష కోసం, ప్రజల ఆవేదన కోసం ఆరాటపడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నేను ఉన్నాను, నేను విన్నాను అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ఒకసారి తాడేపల్లి ప్యాలెస్ వదిలేసి ప్రజల్లోకి వచ్చి వినండి. ఏ విధంగా ప్రజలు బాధపడుతున్నారు, ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ కొన్ని లక్షల మంది ప్రజలు మాకు కావాలి జగన్, కొన్ని కోట్ల మంది ప్రజలు మనకు కావాలి జగన్, మాకు రావాలి జగన్ అని చెప్పి మీ నాయకత్వం మీద, మీ మీద ఓటేసి దాదాపు మిమ్మల్ని 151 స్థానాలు గెలిపించిన ప్రజలు ఈరోజు ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రజా ఆగ్రహ సభ పేరుతో భారతీయ జనతా పార్టీ విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఇక్కడ మేము సమర సంకారం పూరించబోతున్నాం. ఇది ఎన్నికల కోసం కాదు, ప్రజల కోసం. మళ్ళీ చెప్తాం, ఇది ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి పోరాటంగా మేము భావిస్తున్నాం. ఇప్పటికే ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీగా, భారతీయ జనతా పార్టీగా మేము ఆరోపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత విధ్వంసంతో మొదలైనటువంటి మీ పరిపాలన, ప్రజావేదిక గాని, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు గాని, ప్రతిపక్ష పార్టీ మీద కక్ష సాధింపు ధోరణి గాని, ఇవన్నీ గమనించినట్టయితే సాక్షాత్తు న్యాయస్థానాలు కూడా మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే అందరిది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద దాదాపు 170 నుంచి 180 పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద అభ్యంతరాలు తెలిపిందంటే ఏ విధంగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందో ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. అంతేకాకుండా సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ గారు హైకోర్టు మెట్టెక్కడం జరిగింది. సాక్షాత్తు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వారు హైకోర్టు మెట్టెక్కడం జరిగింది. న్యాయమూర్తుల్ని, న్యాయ స్థానాన్ని కూడా మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి కొందరు మంత్రులు అసభ్య పదజాలతో వారిని విమర్శిస్తున్నారు. అంటే ఎవరిని మేము లెక్క చేయము, మాకు ఎవరు అవసరం లేదని చెప్పి ఒక అహంకార ధోరణితో పోతున్నారు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు మంత్రులు గాని, పెద్దలు గాని. మంచి పద్ధతి కాదు, ప్రజాస్వామ్యంలో ఇది శ్రేయస్కరం కాదు అని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకటి అవసరం. కొందరు నేతల తీరుని మీరు ప్రశ్నించదలిచారా, లేదంటే పాలన తీరుని ప్రశ్నించదలిచారా? ఆదాయాన్ని కూడా చేయకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఈ ప్రభుత్వం. నేతల తీరుని ప్రశ్నిస్తున్నారా, వ్యవహార శైలిని ప్రశ్నిస్తున్నారా, లేదంటే పాలన తీరుని ప్రశ్నిస్తున్నారా? మొత్తం అసలు ఏవి బాలేదన్నా. పార్టీ అధికారి చెప్తాను కదా, కొందరు మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు బాలేదు, ప్రభుత్వ విధానాలు బాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల్ని స్టిక్కర్ సీఎం గా ఈరోజు మొత్తం ఒకసారి చూడండి. ఈ పేపర్ ఒకసారి ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగనన్న కానుక, జగనన్న దీవెన, అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా, ఈ 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాల్లో ముఖ్యమంత్రి పేర్లు పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్ కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే ప్రభుత్వాలు ఎక్కడ లేదు. ఇప్పటికే ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతోంది. అందుకని మీ ద్వారా కూడా నేను డిమాండ్ చేస్తున్నాను, సతీష్ అన్న, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు అప్పు ఎంత, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తా ఉంది, దాన్ని ఎక్కడెక్కడ ఏ విభాగాల్లో ఖర్చు పెట్టారో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజల ముందు పెట్టగలిగే ధైర్యం ఉందా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తాం. రైట్, తెలకపల్లి రవి గారు, ఇది ఎన్నికల శంఖం కాదు, సమర శంఖమే. పాలన తీరును ఎండగట్టబోతున్నామని అంటున్నారు భానుప్రకాష్ గారు.
జగన్ రావాలి రావాలి అన్నారు, మేము పోవాలి పోవాలని నినదించబోతున్నామని చెప్తున్నారు. సడన్గా ఈ షిఫ్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి? గతంలో భారతీయ జనతా పార్టీ దేవాలయాలపై కొన్ని ఇష్యూస్ అయ్యేటప్పుడు మాట్లాడిన సందర్భం కనిపించింది. సడన్గా ఇప్పుడు రాజధాని అంశంకి మద్దతు తెలపడం, మహాపాదయాత్రలో పాల్గొనడం, కానీ ఈ మధ్యకాలంలో కేంద్రం ఎంత ఇచ్చింది, రాష్ట్రం ఏ విధంగా ఖర్చు పెడుతుంది, పాలన తీరు ఏ విధంగా ఉంది, ఆర్థిక సంక్షోభంకు సంబంధించి మాట్లాడుతుండడం ఎలా అర్థం చేసుకోవాలి? బీజేపీ ప్లాన్ ఏమై ఉండొచ్చు? సతీష్, మీకు మిత్రులకు నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న చాలా కీలకమైంది. బీజేపీ నమస్తే అండి. బీజేపీ జరిపే ఇది సమర సంఘమా లేదా హఠాత్తుగా పరిస్థితులన్నీ మారిపోయేటటువంటి ఒక భ్రమర సంఘం అనేది నాకు సందేహం కలుగుతుంది. ఖచ్చితంగా ఇది ఎన్నికల సంఘం, రాజకీయ సంఘం, అందులో సందేహం ఏం లేదు. తమ శంఖం శబ్దంలో ఏమన్నా కొంచెం వైసీపీ అనుకూలత ఉందని అనిపిస్తుందేమో, కాబట్టి కేవలం బీజేపీ శబ్దమే వినిపించాలి అని వాళ్ళు సభ పెట్టుకున్నారు. ఆ హక్కు వాళ్ళకు ఉంది. ప్రజాస్వామ్యంలో పార్టీ, కేంద్రంలో పాలిస్తున్న పార్టీ, వాళ్ళు ఆశించవచ్చు. కాబట్టి ఇది ప్రజాగ్రహ సభ అనేది అట్లా ఉంచి దీన్ని బీజేపీ ఆకాంక్ష సభ అనడం చాలా సమంజసంగా ఉంటుంది. వాళ్ళ కోరికను, బీజేపీ వ్యూహాన్ని వెల్లడించే సభగా. ప్రజాగ్రహం అంటారా? ప్రజాగ్రహం అంటే ప్రజాగ్రహం ఇక్కడ 50-50గా ఉంది. ప్రజాగ్రహం సగం కేంద్రం మీద ఉంది. ఎందుకంటే కేంద్రం మాకు రావాల్సినవి ఇవ్వలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, లోటు బడ్జెట్ ఇవ్వలేదు, బడ్జెట్ లోటు ఇవ్వలేదు. ఇప్పుడు ఇవన్నీ కాలంగా విశాఖ ఉక్కును కూడా వాడు ఎంత మొత్తుకుంటున్నా ప్రైవేటీకరణ విరమించామని చెప్పకపోగా ఇంకా ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇలా చెప్తే పెద్ద జాబితా. నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ, టీడీపీ కలిసి గతంలో ప్రభుత్వంలో ఉన్నాయి. 3.5 ఏళ్ళు అయిన తర్వాత బీజేపీ చేయాల్సినవి చేయట్లేదని చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ధర్మ యుద్ధం చేశారు. ఇప్పుడు ఈ తర్వాత గడిచిన 3.5-4 ఏళ్లలో ఏమైనా చేశారా? ధర్మయుద్ధం లాంటి పరిస్థితి ఏమైనా మారిందా? కొత్తగా ఏం మంజూరయ్యాయి రాష్ట్రానికి? ఈ లోపల కరోనా రావడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత ఇబ్బందుల పాలైంది, అప్పుల పాలైంది. రాష్ట్ర ప్రభుత్వం తప్పులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం తప్పకుండా విమర్శించాలి, దాని మీద పోరాడాలి, ప్రతిపక్షంగా పని చేయొచ్చు. కానీ మీరు నేను అన్నట్టుగా కేంద్రము, బీజేపీ అనడానికి అవకాశం లేదు. ఈ పరిస్థితికి వాళ్ళు కూడా సగానికి ప్రధాన కారణం వాళ్ళే. వాస్తవానికి విభజిత రాష్ట్రాన్ని ఆదుకుంటామన్నారు, రాజధానికి సాయం చేస్తామన్నారు, రామాయపట్నం రేవు అన్నారు. ఏమైంది? ఉక్కు ఫ్యాక్టరీ మీద, కడప మీద అధ్యయనం అన్నారు. అన్నింటినీ వదిలేద్దామండి. భానుప్రకాష్ గారికి బాగా తెలిసిన వెనకబడిన ప్రాంతాల నిధి ప్యాకేజీ ఇన్ని ఎక్కడ అమలు జరిగాయి చెప్పండి? శ్వేతపత్రం మీరు ప్రకటించండి. రాష్ట్రానికి ఇన్ని నిరాకరించడానికి కావాల్సిన కారణాలు ఏంటి అన్న దాని మీద బీజేపీ కనుక ఒక ఆగ్రహం వెలుపుచ్చితే ప్రజలు దాని మీద మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఇవ్వలేదు అని అడిగే పరిస్థితి అన్ని పార్టీలు కూడా. దురదృష్టవశాత్తు వైసీపీ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం కానీ, ఇంకా జనసేన వాళ్ళ మిత్రపక్షం వీళ్ళు బీజేపీని అనకుండా తమలో తాము కొట్లాడుకోవడంలో బిజీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళలో కొట్లాడుకున్న బిజీలో మేము వచ్చేద్దామని చెప్పి బీజేపీ ముందుకు వస్తున్నట్టుగా ఉంది తప్ప ఒక హామీతో రమ్మనండి. ఇప్పుడు కావాల్సింది ఆగ్రహ సభ కాదు, అనుగ్రహ సభ కావాలి. ఆంధ్రప్రదేశ్ మీద అనుగ్రహం చూపిస్తున్నాము, ఫలానా మంజూరు చేస్తున్నాము, ఫలానా నిధులు ఇస్తున్నాము అని. ఎందుకంటే సతీష్, ఇప్పుడు ఆయన చాలా విమర్శలు చేశారు, బాగానే ఉంది. మొన్ననే కదా నీతి ఆయోగ్ వాళ్ళ సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానమో 2వ స్థానమో, తర్వాత తెలంగాణ 6వ స్థానం అని ఏదో లెక్కలు వాళ్ళే విడుదల చేస్తున్నారు నీతి ఆయోగ్. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? రెండవది, అన్ని రాష్ట్రాలు గొడవ చేస్తున్నాయి కదా, అప్పులు ఎక్కువైపోతున్నాయి, ఈ ఎఫ్ఆర్ఎంబి అని పెట్టి మాకు గొంతు బిగిస్తున్నారు తప్ప మీరేమీ ఇవ్వడం లేదని. ఈ సమస్యలకు ఏమీ బాధ్యత లేదా? ఇంకా మీరన్న రామతీర్థం టు తిరుపతి ఆ వ్యూహం విఫలమైంది, బీజేపీ అనుకుంది. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే తెలుగుదేశమేమో రామతీర్థము, రాముడు, బీజేపీని మించి వాళ్ళు హిందుత్వ మంత్రం తీసుకుంటుంటే తమ బయటపడడం కోసం బీజేపీ వాళ్ళు వీళ్ళు తెలుగుదేశం నినాదాలు అంటే కుండ మార్పిడి లాగా నినాదాల మార్పిడి జరిగినట్టు కనిపిస్తుంది. ఇది టీడీపీ బీజేపీ మధ్యలో. వాళ్ళేమో హిందుత్వ నినాదాలు, వీళ్ళేమో తెలుగుదేశం తరహాలో ఆ ప్రజావేది కూల్చడాలు అవన్నీ సరికాదని అందరూ అన్నారు. కోర్టులకు కూడా వెళ్ళారు, జరిగింది. కాబట్టి బీజేపీ అదనంగా ఏమి ఇవ్వదలుచుకుంది అని నేను అడుగుతున్నాను రాష్ట్రానికి. రైట్. ఆగ్రహం మీరు ప్రభుత్వం మీద వ్యక్తం చేయండి, వైసీపీ మీద యుద్ధ ప్రకటన చేయండి, జగన్ ప్రభుత్వం మీద చేయండి. ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు చేస్తున్నారు?
ఆంధ్రప్రదేశ్ మీద యుద్ధ ప్రకటనకు పరిష్కారం ఏంటి? విశాఖ ఉక్కు అమ్మకం ఆంధ్రప్రదేశ్ మీద యుద్ధ ప్రకటన కాదా? రైట్ ఆంధ్రుల హక్కు అన్న నినాదం మీద. రైట్, ఖచ్చితంగా అది కూడా మనం మాట్లాడతాం. రవి గారు ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు వైసీపీ నేత, ఏపీ లెదర్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న కాకమన్ రాజశేఖర్ గారు. కాకమన్ రాజశేఖర్ గారు, ఈరోజు భారతీయ జనతా పార్టీ జనాగ్రహ సభ పేరుతో మీ పాలన పైన సమరశంఖం పూరించింది. అటు నేతల తీరు నుంచి పాలన తీరు వరకు ప్రతి అంశాన్ని ఎండగడతాం. జగన్ రావాలి రావాలి అన్నారు, ఇప్పుడు పోవాలి పోవాలని మేము నినదించబోతున్నాం అంటున్నారు భానుప్రకాష్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు. ఈరోజు ప్రజా ఆగ్రహ సభ అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సభ 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా ఆ ప్రజల మీద ఆగ్రహంతో చేస్తున్నటువంటి సభగానే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఆగ్రహంగా లేరు, బీజేపీ నాయకులే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఏదో ఒక విధంగా రాష్ట్రంలో మరి ఎన్నో సీట్లు సంపాదించుకోవాలని లేదా వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం మాత్రమే ఇది. తెలుగుదేశం పార్టీ బ్యాకింగ్ తోటి వాళ్ళ తోటి జరుగుతున్నటువంటి సభలు ఇవన్నీ కూడా తెలుగుదేశం వైసీపీతో టీడీపీతో సత్సంబంధాలు లేవు, వైసీపీ ఎంత దూరమో టీడీపీ అంత దూరం అంశాన్ని కూడా ఈరోజు సభలో చెప్పబోతున్నాం అంటున్నారు. మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళు అలానే మాట్లాడతారు. ఎన్నికలు వచ్చేప్పటికీ కలిసి పోటీలు చేస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో చూసాం మనం. కాబట్టి ఆల్రెడీ బీజేపీలో తెలుగుదేశం పార్టీ నాయకులు దాదాపు సగం మంది బీజేపీలో చేరటం కూడా జరిగిపోయింది. అయితే వీళ్ళు ఇప్పుడు నేనేమంటే ప్రత్యేక హోదా అంశం ఉంది, విభజన హామీలు ఉన్నాయి, లేదా పోలవరం ప్రాజెక్ట్ ఉంది, రైల్వే జోన్ ఉంది, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, సో కోస్టల్ కారిడార్ ఉంది. అంటే వీళ్ళు చేయవలసిన పనులు ఎన్నో, ఇచ్చినటువంటి హామీలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ నెరవేర్చకుండా వీళ్ళు ఆల్రెడీ ప్రజల ఆగ్రహానికి గురయ్యి వీళ్ళు తిరిగి ప్రజా ఆగ్రహం అని ప్రజల పేరు చెప్పుకొని వీళ్ళ పార్టీని బతికించుకోవాలనే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎవరు ఆగ్రహంగా లేరు. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలని తూచా తప్పకుండా నవరత్నాల ద్వారా ప్రజలకు డోర్ డెలివరీ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేనిది. అంటే పిఆర్సీ ఉద్యోగాల కల్పనతో పాటు చాలా హామీలు మాట ఇచ్చి మడమ తిప్పారంటున్నారు బీజేపీ నేతలు. ఖచ్చితంగా ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఒక్కసారి ఇప్పుడు గత 5 సంవత్సరాలు వాళ్ళు బీజేపీ అధికారంలో ఉంది, మళ్ళా ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఈ రోజుకి నెరవేరలేదు. దాదాపు 8 సంవత్సరాలు వీళ్ళ హామీలు నెరవేర్చలా. మరి మేము ఇచ్చినటువంటి హామీలని కేవలం 3 సంవత్సరాల లోపల పూర్తిగా చేయడం జరిగింది. అదనంగా కూడా అనేక కార్యక్రమాలు ప్రజల కోసం చేపట్టడం జరుగుతా ఉంది. అయితే వీళ్ళు కేవలం మరి పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి తప్పితే వేరే ఆలోచనే లేదు. ఇప్పుడు ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుంది అనేటువంటి మాట వాస్తవం. వీళ్ళు కేవలం బురజల్లేటువంటి ప్రయత్నం తప్పితే ఏముందండి వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్లో. ఈరోజు అప్పులు అంటున్నారు. ఈరోజు దేశంలో 135,000 కోట్లకు పైబడి అప్పులు చేసినటువంటిది కేంద్రం కాదా? ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ అనేకమైనటువంటి ప్రైవేటైజ్ చేయటం వల్ల చేస్తున్నటువంటిది కేంద్రం కాదా? మరి ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం కాదా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటిది? అలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. దేశం మొత్తం మీద కూడా అన్నీ కూడా ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈరోజు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వాళ్ళు తిరిగి ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం తప్పితే అక్కడ ప్రజలు సంక్షేమంగా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు. వీళ్ళు అన్నట్టుగా ఎవరు ఆగ్రహంగా లేరు. ముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అయితే లేదా స్టీల్ ప్లాంట్ దాని మీద ఒక నిర్ణయానికి రాగలిగితే. జనాగ్రహం ప్రకటించడం కాదు, జనమే భారతీయ జనతా పార్టీ పైన కేంద్రం తీరు పైన ఆగ్రహంతో ఉన్నారు. కేవలం ఇది ఉనికి కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని రాజశేఖర్ గారు అంటున్నారు. జనాగ్రహ సభ కాదు, ఆంధ్రప్రదేశ్ అనుగ్రహ సభ అని చేయాల్సి నువ్వు చేస్తే కొంత ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుంది, రాజకీయాలకు అతీతంగానే రవి గారు సూచిస్తున్నారు.
ఒకటి, రాజశేఖరన్కి రాష్ట్రంలో ఏం జరుగుతుందో అన్ని తెలుసు. సీనియర్ నాయకులు వారు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారన్న, ఇక్కడ వేరే ఉంది, వారికి మనసులో వేరే ఉంది. మనసులో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మాట వినట్లేదు. రాజశేఖర్ అన్న మాట్లాడాలంటే కూడా మాట్లాడు ముఖ్యమంత్రి గారు. అపాయింట్మెంట్ ఇరు, మంత్రులకి ఇరు, ఎమ్మెల్యేలు. ఒక్క నిమిషం రాజన్న, ఒక్క నిమిషం. కాబట్టి వైసీపీ మిత్రులు కూడా నాకు తెలిసి చాలా మంది బాధపడుతున్నారు, మదన పడుతున్నారు. నేను ఈరోజు ఒకటే అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయలేదా, కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయలేదు అంటున్నారు. ఎస్, ప్రభుత్వం అప్పులు చేసింది, కానీ అభివృద్ధిలో ఈరోజు దేశం అన్ని విధాల అన్ని రంగాల్లో ముందుంది. ఆంధ్రప్రదేశ్ ఒక గుంత పూడ్చే పరిస్థితి కూడా లేదన్నా. సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షోభంలోకి తీసుకుపోతా ఉంది. సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమంలోకి వెళ్తా ఉంది. FRBM గైడ్ లైన్స్ దాటిపోతా ఉంది కేంద్ర ప్రభుత్వం. అందుకని చెప్తున్నా, మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేసింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు నిధులను ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఒకసారి విడుదల చేస్తే మీకు మాకు అందరికి ప్రజలు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి కదా, ఎందుకు కొన్ని ఇవ్వలేకపోయామో అందులో చెప్పాలి కదా అంటున్నారు రవి గారు. మొత్తం పార్లమెంట్ సాక్షిగా మా జీవీఎల్ గారు గాని, టీజీ వెంకటేష్ గారు గాని అడిగినటువంటి ప్రశ్నలకి పార్లమెంట్ లోనే దానికి సమాధానం రావడం జరిగింది. మేము ఇస్తాము, రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మని చెప్పండి. మేము బహిరంగంగా చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హామీల్ని అవసరం ఉందా లేదా, ఆ వాతావరణం ఉందా లేదా? ఏదన్నా వినపడట్లేదు సతీష్ అన్న, ప్లీజ్. అంటే పార్టీల పరంగా మీరు ప్రకటనలు చేసుకుంటున్నారు, ఇది చేసాం ఇవి చేసామని చెప్పుకుంటున్నారు, అలాగే వైసీపీ ఏదో ఒకటి చెప్తోంది. మీరు వైసీపీ ప్రభుత్వాన్ని శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కేంద్రం కూడా విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కు మేము చేసినవి ఇవి పెండింగ్లో ఉన్నాయి, ఇన్ని నిధులు కేటాయించాము, ఎంత ఖర్చు పెట్టలేదని మీరు ఒక కేంద్రం ఒక శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా. పూర్తి వివరాలతో పెద్దల దృష్టికి తీసుకుని వెళ్తాం. పూర్తి వివరాలతో మేము వస్తాం. రాష్ట్ర ప్రభుత్వం వస్తుందా చెప్పండి. ఇంకో చర్చ వేదిక పెట్టుకుంటాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, మేము ఏం చేసాం. కేంద్ర ప్రభుత్వం తరపున మీరు శ్వేతపత్రం విడుదల చేస్తామంటున్నారు రవి గారు చేసిన సూచన. మీరు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటి వరకు విభజన చట్టం ప్రకారం గానీ విభజన చట్టం చర్చ సందర్భంగా ఇచ్చిన హామీల విషయంలో ఎంతవరకు నెరవేర్చిన శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉంటారా? ఒకవేళ కేంద్రం చెప్పండి. రాష్ట్ర అధ్యక్షులు అనుమతితో నేను అదే అడుగుతున్నా రాజశేఖర్ గారు రెడీగా దానికి ప్రభుత్వం నుంచి ఎవరన్నా ఒకరు మాతో బహిరంగ దానికి రెడీగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన చేస్తాం, శ్వేతపత్రం విడుదల చేస్తాం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తీసుకొని రాజశేఖర్ గారు రెడీగా మీరు సిద్ధం అని చెప్పి అడుగుతున్నాం. మీరు రెడీయా? సిద్ధమని ఒక మాటతో అయ్యేది కాదు సార్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిమిత్తం చెప్పా, ప్రత్యేక హోదా దగ్గర నుంచి విభజన హామీల దగ్గర నుంచి పోలవరం దగ్గర నుంచి రైల్వే జోన్ కానీ కడప ఫ్యాక్టరీ కానీ ఉక్కు ఫ్యాక్టరీ కానీ అనేక అంశాలు ఉన్నాయి సార్. అన్నిటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వము ఇవ్వమనండి, శ్వేతపత్రం విడుదల చేయమనండి. సంక్షేమ కార్యక్రమాలకి జరిగినటువంటి అప్పులకి హామీలు మేము నెరవేర్చాము. ఆంధ్రప్రదేశ్ రవి గారు నేను ఒకటే కోరుతున్నాను సార్, మేము సిద్ధంగా ఉన్నాం సార్. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం రాజశేఖర్ గారు రవి గారు మాట్లాడండి. రవి గారు మానేయండి, మీరు ఈ మాటలు మనుషుల మీద ముద్ర మీరు ఆగండి, మాట్లాడేది ఆగండి. మీరు మాట్లాడేటప్పుడు మధ్యలో మీరు మాట్లాడటం ఏంటంటే మీరు ఆగండి, ముందు మాట్లాడేటప్పుడు మీరు మధ్యలో మాట్లాడకండి. మీరు ఆగండి సార్. తయారయ్యారు మీరు. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం ఉండండి సార్. రాజశేఖర్ గారు మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడకండి. మధ్యలో మాట్లాడకండి. రవి గారు మాట్లాడండి. భానుప్రకాష్ గారు ఒక్క నిమిషం. భానుప్రకాష్ గారు అందరూ మాట్లాడడం వల్ల ఎవరు వాయిస్ వెళ్ళదు. మేము సిద్ధంగా ఉన్నాము. భానుప్రకాష్ గారు ఒక్క నిమిషం ఆగండి. రవి గారు కేంద్ర ప్రభుత్వం ఒక్క నిమిషం. భానుప్రకాష్ గారు
భానుప్రకాష్ గారు ఒక్క నిమిషం. రవి గారు కేంద్ర ప్రభుత్వం తరపున శ్వేతపత్రం విడుదల చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది అన్న ఒక సవాల్ విసురుతున్నారు భానుప్రకాష్ గారు. మీరేమంటారు దీనిపైన? సతీష్, ఒకటే విషయం, ఇప్పుడు రాజశేఖర్ ఈ అనవసరమైన మాటలు ఉపసంహరించుకోమనండి. నేనేం కోప్పడలేదు. నేను విషయం చెప్పడానికి మీరు ఉపసంహరించుకోండి. మధ్యలో ఇంటర్ఫీర్ అవుతున్నారు మీరు. రాజశేఖర్ గారు మధ్యలో ప్లీజ్ రాజశేఖర్ గారు ఆపండి సతీష్, ఒక్క నిమిషం మాట్లాడండి. రవి ఆయన ఆపండి. రాజశేఖర్ గారు ఆగారు మాట్లాడు. నేను చాలా ప్రశాంతంగా చెప్తున్నాను. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నప్పటికీ సమస్యలు సవాళ్ళు ఉన్నాయి, అనేక ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి, అనేక పోరాటాలు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్జిఓలను చర్చలను ఆపి ఉంచిన పరిస్థితిలో ఉన్నాము. సమస్యలే లేవు, అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన. రెండవది, మీరు అడుగుతున్న యుద్ధం, మీరు చర్చలకు సిద్ధమా అని. ఈ ఫేక్ యుద్ధాల వల్ల, టీవీలో అరుచుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే కదా దక్షిణ భారత రాష్ట్రాల సమావేశంలో ముఖ్యమంత్రి గారు జాబితా ఇచ్చింది. అది శ్వేతపత్రమే కదా. ఉదాహరణకు బీజేపీ కనుక శ్వేతపత్రం ఇస్తే రాష్ట్రానికి ఒక ఖాళీ పేపర్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఏమి ఇవ్వలేదు కాబట్టి. అదే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు ఇప్పటి వరకు? దక్షిణ భారత సమావేశంలో అమిత్ షాకు మనవి చేసుకున్న ముఖ్యమంత్రి గారు అదే మాట ఎందుకు ఖండించట్లేదు? వాళ్ళు ధర్మగ్రహ సభ పెడతామని ఇంత హడావుడు చేస్తుంటే వైసీపీ అధికారికంగా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద ప్రతిస్పందనగా మీరు ఏం చేయలేదు, ఎందుకు పెడుతున్నారని ఇంతవరకు ఎందుకు ముందుకు రాలేదు? వాళ్ళిద్దరూ కలిసి రెండెద్దులు చూడగా చేయలు బీడాయని రాష్ట్రానికి రావాల్సినవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాకపోతూ ఉంటే రాజకీయంగా మాట్లాడే అవకాశం వాళ్ళు తీసుకోవడం లేదు. ఒకరితో ఒకరు ఇప్పుడు బీజేపీని విమర్శించాలంటే ముందు తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళ గురించి చెప్తున్నారంటే బీజేపీని అనడం అంటే తెలుగుదేశాన్ని అంటవా? వైసీపీ వాళ్ళ దృష్టిలో పథకాలే సర్వస్వం, ఇంకా సమస్యలే లేవా? కాబట్టి కేంద్రం ఇచ్చింది శూన్యం దాదాపు. శ్వేతపత్రం ఇవ్వడానికి ఇంత గొడవ ఎందుకు? పార్లమెంట్లో ఏం చెప్పారు? 15,000 కోట్లు ఇచ్చామని చెప్పారు. ప్యాకేజీ ఇచ్చాం కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. ప్యాకేజీ మధ్యలో ఎగవేశారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన, వెనకబడ్డ ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. ఏమి ఇచ్చారు చెప్పండి? ఇవ్వలేదు అని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా శ్వేతపత్రం కేంద్రం మీద ప్రకటించిందా? లేదే. అప్పులు వీటి కోసం అంటారా? నిజమే, 1,35,00,000 అప్పు చేసింది కేంద్రం. జీడిపిలో 82% అప్పుకే పోతుంది. జగన్ గారు అపాయింట్మెంట్లు ఇవ్వరు, సరే మోడీ గారు ఇస్తారా? అద్వానీ గారు ఎవరు? కాబట్టి ఈ రెండు విధానాల్లో కూడా ప్రజల కోణం ఏంటనే చూడాల్సిన అవసరం ఉంది తప్ప ఇందులో వేరే. అంటే కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు అభివృద్ధికే ఉపయోగించాము, బట్ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధికి ఉపయోగించట్లేదు. ఇది భానుప్రకాష్ గారు చేస్తున్న ఆరోపణ. రవి గారు, అదే రాష్ట్ర ప్రభుత్వాల మీద దాడి, ఫెడరలిజం మీద దాడి కేంద్రం చేస్తూ ఉంది. దాన్ని ఇంతవరకు ప్రశ్నించగలిగిన పరిస్థితిలో వైసీపీ లేదు. ప్రశ్నించరు వాళ్ళకి ఎంచేపటికి రాష్ట్రంలో ఉన్న రాజకీయాలు, మీడియా, తెలుగుదేశం వీటి దగ్గర వాళ్ళు ఆగిపోతారు. కేంద్రాన్ని వాళ్ళు సూటిగా ప్రజలు ఎడ్యుకేట్ చేస్తే నష్టం ఏముంది? విశాఖ ఉక్కు మీద అందరినీ ఏమైనా కలిపారా ఇంతవరకు? ఏం లేదే. వాళ్ళు ముందుకు పోతూనే ఉంటారు. నిజం చెప్పాలంటే రాజకీయ వర్గాల్లో, మీడియా వర్గాల్లో బలంగా ఉన్న అభిప్రాయం అటు టీఆర్ఎస్ కానీ, ఇటు వైసీపీ కానీ, బీజేపీతో మంచిగానే ఉన్నాయి. పైకి మాత్రమే ఈ రాజకీయ ప్రహసనంలాగా ఇవి జరుగుతున్నాయి తప్ప ఈ ప్రభుత్వాలకు అన్ని విషయాలు కూడా తెలుసు. వీళ్ళ నుంచి వాళ్ళ ఆర్థిక సహకారం, రాజకీయ సహకారం తీసుకుంటున్నారు. పొత్తులు మాత్రం పెట్టుకోరు. కానీ బీజేపీ ధృతరాష్ట్ర కౌగిలు అంటారే, అంటే ధృతరాష్ట్రుడికి అంత బలం, బీజేపీకి అంత బలం. ఇప్పుడు ఈ దేశంలో వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో రావాలనుకుంటున్నారు. కాబట్టి అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఎలా చాపచుంటారని వాళ్ళు చూస్తున్నారు. నేను ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తున్నా, పార్టీలుగా వైసీపీ, బీజేపీ విషయం వేరు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, ప్రజలకు రావాల్సినటువంటి విభజన హామీలు, నిధులు, రాజధాని సమస్య అన్ని వేరు. వాటి మీదగా బీజేపీ మాట్లాడారు ముందు కేంద్రంలో ఉండి. వైసీపీ ప్రశ్నించాలి. ఈ రెండు ఉండవు, మిగిలిన మాట్లాడుతున్నారు. రైట్. రాజశేఖర్ గారు, ప్రశ్నించాల్సిన రీతిలో ప్రశ్నించడం లేదు. బయటికైతే ఇట్లాగా వాతావరణం కనిపిస్తుంది, కానీ బీజేపీకి వైసీపీకి సత్సంబంధాలు బాగానే ఉన్నాయి. నిజంగా ఒకవేళ రాష్ట్రానికి సంబంధించి విభజన చట్టం ప్రకారం కానీ మిగతా అంశాలపై చేయలేనప్పుడు ఎందుకు అనుకున్న స్థాయిలో గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారు? ఒక స్టీల్ ప్లాంట్కి సంబంధించి అన్ని పార్టీలను ఎందుకు ఏకతాటిపైకి తేలేకపోయారు? సార్, రవి గారి మాటలు నేను ఆక్షేపిస్తా ఉన్నాను సార్. ఎందుకంటే
మొట్టమొదటి నుంచి కూడా మేము మాది ఏదైనా ఉన్నా మద్దతు ఉన్నా ఇంకోటి ఉన్న అంశాల వారీగా ఉంటుంది. 5 కోట్ల ఆంధ్ర ప్రజల ప్రయోజనాల కొరకు మేము పోరాటం చేయడానికి ఎంతవరకైనా వెళ్తాం. మేము ఏ ఒక్కరితోటి కూడా కలిసి కాకపోతే కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉండాలా, మన రాష్ట్ర ప్రయోజనాల కొరకు పనిచేయాలన్న ఆలోచనతో మాత్రమే సత్సంబంధాలు కలిగి ఉంటాం. కానీ ఆ 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు ఏదైనా నష్టం జరుగుతుంటే మాత్రం ఆ విషయంలో మేము రాజకీయ ప్రశ్నే లేదండి. సత్సంబంధాలు ఇంపార్టెంటే. రెండోది ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు అవసరం. రాష్ట్రాలకు కావాల్సినవి కేంద్రంతో ఒక సయోధ్యతో చేసుకోవాల్సిన అవసరం కాదనట్లేదు. కానీ మీరు ఇన్ని రోజులు సత్సంబంధాలు నెరపడం వల్ల మీరు ఏం సాధించారంటే నాకు ఒక ప్రశ్న ఖచ్చితంగా తలెత్తుతుంది కదా సార్. ఇప్పుడు ఉద్యమం కేంద్రం మీద, ఎందుకంటే మాకంటే ఎక్కువ నెంబర్ ఇచ్చారు, మన ఎంపీలు అవసరం లేదని ఒక కాంటెస్ట్లో మీరు ఉన్నప్పుడు, ఈ సత్సంబంధాలు నిలుపుతున్నాం అన్నప్పుడు ఈ 2.5 ఏళ్లలో మీరు ఏం సాధించారు ఈ సత్సంబంధాల వల్ల ఒక ప్రశ్న తలెత్తుతుంది కదా సార్. ఇప్పుడు మేము ప్రత్యేక హోదా కోసం మొట్టమొదటిసారిగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టింది మేమండి. వీళ్ళెవరు పెట్టలేదు. అవిశ్వాస తీర్మానం పెట్టాం మేము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అనేటువంటి దాని మీద. తర్వాత రాష్ట్ర సమస్యలు పోలవరం గురించి అనేటువంటి, లేదా స్టీల్ ప్లాంట్ విషయం అయితే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి అనేక సమస్యలు, ఇప్పుడు వెనకబడ్డ జిల్లాల అభివృద్ధి చేసేటువంటి నిధులు అయితే అన్ని ఆపేశారు కదండి. వాటన్నిటి మీద పార్లమెంట్లో మా పార్లమెంట్ సభ్యులు అనేక సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కూడా, ప్రధానమంత్రి గారు మీరు మాట్లాడారు కానీ ఫలితం ఉండట్లేదు కదా. ఇప్పుడు పోలవరం సంబంధించి సవరించిన అంచనా 55,000 కోట్ల అంచనాని మళ్ళీ కేంద్ర జల సంఘం టెక్నికల్ కమిటీ ఆమోదించిన తర్వాత మళ్ళీ కేంద్రం దానికి ఆమోదం తెలపలేదు. మీరు పోలవరం 2021 డిసెంబర్కి ఇస్తామన్నారు. ఇప్పుడు డిసెంబర్ కూడా అయిపోయింది. ఇప్పుడు పోలవరం ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దానికి విషయంలో కేంద్రం బాధ్యత ఉంది, కాదనటం లేదు. అలాంటి అంశాలని ఖచ్చితంగా రేపొద్దున్న మీకు ప్రశ్నించే అవకాశం ఉంది. రెండోది, మీరు చేయకపోతే కేంద్రం కంటే ముందు మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ప్రజలకు ఉండదా సార్? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మేము ఇచ్చినటువంటి హామీలు నవరత్నాల ద్వారా ప్రజలకు అందించాం సార్. ప్రతి హామీ మేము నెరవేర్చాం. అయితే కేంద్రం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అనేటువంటిది మా ప్రశ్న. దాని కొరకు అని చెప్పి వాళ్ళు నెరవేర్చలేదని మేము ఊరుకోలేదు. మేము ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం కూడా. అవి ఖచ్చితంగా సాధించుకునే వరకు మా పోరాటం ఆగదు. మా అంతిమ లక్ష్యం 5 కోట్ల ఆంధ్ర ప్రజల ప్రయోజనాలు మాత్రమే. మరి బీజేపీతోనో మరొక పార్టీతో మాకు ఎలాంటి సంబంధాలు లేవు. మేము వాళ్ళతో కేవలం కేంద్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, సత్సంబంధాలు కలిగి ఉంటూ రాష్ట్ర ప్రయోజనాల కొరకు పనిచేయడం వరకు. అంతే తప్పితే రవి గారు మాట్లాడుతున్నట్టుగా మేమేదో కామ్గున్నాం అనేటువంటిది అవాస్తవం. భానుప్రకాష్ గారు ఖచ్చితంగా మాట్లాడండి. తెలుగుదేశం మీద విమర్శ, భానుప్రకాష్ గారు, తెలుగుదేశం విఫలమైంది కదా, సఫలమయ్యారు. కేంద్రం మీద పోరాటం. మాట్లాడండి సార్. భానుప్రకాష్ గారు, సతీష్ అన్న రాజశేఖర్ అన్న మాట్లాడుతూ చెప్పారు 5 కోట్ల మంది ప్రజల కోసం మేము పనిచేస్తున్నామని. 130 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగానే ఈ 5 కోట్ల మందికి కూడా ఏం కావాలన్నా ఇచ్చేదానికి పరిధిలో ఉన్నటువంటి అన్నిటినీ ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, రాజశేఖర్ అన్న మాటలు కాదు, చేతలో చూపించాం. భానుప్రకాష్ గారు, ప్రశ్నించాం. పార్లమెంట్ అధికారంలో ఉన్న వైసీపీ మేము అడుగుతున్నాము, పోరాటం చేస్తున్నారు అంటున్నారు. మీరేమో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు. కానీ పోలవరం సంబంధించి కొర్రీలు, కడప స్టీల్ ప్లాంట్ సంబంధించి కొర్రీలు, వెనుకొండ జిల్లాల ప్యాకేజీ సంబంధించి కొర్రీలు, రెవెన్యూలో భర్తీకి సంబంధించి కొర్రీలు, పోలవరంపై ఖర్చు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులు కూడా రీఎంబర్స్ చేయాలని పరిస్థితుంది. ఆ డబ్బుని ఇవన్నీ వాస్తవాలు కాదా? చెప్పగలుగుతారా? రవి గారు అన్నట్టుగా మీరు 2 పార్టీల మధ్య పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు 7 సంవత్సరాల ఏం కాబోతున్న ప్రశ్న తలెత్తున్నమాట వాస్తవం కాదా? పరిపాలన కొనసాగించారు. రాష్ట్రంలో మొత్తం అవినీతిమయమైపోయింది. మొత్తం దోచుకుంటున్నారు, ఇసుకను దోచుకుంటున్నారు, మైనును దోచుకుంటున్నారు. ఎందుకంటే ఈ మాటలు మీరు సాక్ష్యాలతో చూపించండి. ఇలాంటి అనవసరమైన అసందర్భమైనటువంటి ఆరోపణలు చేయొద్దు భానుప్రకాష్ గారు. మీరు అవినీతి కూరుకుపోయింది కేంద్ర ప్రభుత్వం, అది గుర్తుపెట్టుకోండి. రాఫెల్ కుంభకోణం దగ్గర నుంచి అనేక కుంభకోణాలు కేంద్రం మీద ఉన్నాయి. మీరు రాజకీయ ప్రయోజనాల కొరకు మీరు మాట్లాడవద్దు. ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ప్రజలు తీర్పే దానికి నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న
అవినీతి ఏ రాష్ట్రంలో అరే లేదు. ఒక్క అవినీతి నిరూపించండి, పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడుతున్నారు. నిరూపించండి. టీవీలో పారిశ్రామికవేత్తలు మాట్లాడటం కాదు, పెట్టుబడులు ఎక్కడ పెట్టాలంటేనే అవినీతి జరిగిందో భయపడుతున్నారు. నిరూపించండి. ఇక్కడ ఉన్నటువంటి కమిషన్లు Right. ఇక్కడ ఉన్నటువంటి కమిషన్లు Right. ప్రజాప్రతినిధులు గాని చాలా మంది కేంద్ర ఇక్కడ కేంద్రము ఏదైనా పారిశ్రామికవేత్తలు కేంద్ర కమిషన్లు ప్రభుత్వ అడుగుతున్నారు. సంస్థలన్నీ ప్రైవేట్ కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి అప్పు భయపడి చెప్పేసి పూర్తిగా సొమ్ము వైఫల్యం చేసుకుంటుంది చెందింది. కేంద్రం కావాలో రాష్ట్ర చెప్పండి. ప్రభుత్వం పరిపాలించే హక్కు కోల్పోయింది. Right. ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. Right. రాబో రోజుల్లో Right. రవి గారు, ప్రజా రవి గారు, ఇదొక చర్చ అయితే ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. రవి గారు ఇదొక చర్చ అయితే అంటే వైసీపీ నేతలు ఈ మధ్యన పదే మాట్లాడుతుంది, టీడీపీ డైరెక్షన్ లో బీజేపీ ఇలా చేస్తుంది, టీడీపీ డైరెక్షన్ లో రాజధానికి మద్దతు ఇచ్చిందని. అంటే వైసీపీ ఒక నిర్ణయానికి వచ్చేస్తుందా, వచ్చే ఎన్నికలకి ఖచ్చితంగా టీడీపీ బీజేపీ కలవబోతున్నాయని? సతీష్ ఇప్పుడు అదే వైసీపీకి టీడీపీని వ్యతిరేకించిన ప్రధాన ప్రత్యర్థి కావచ్చు, కానీ ప్రపంచం అంతా టీడీపీ అనుకుని టీడీపీ బలాన్ని అంత ఎక్కువగా ఎందుకు చూపిస్తున్నారో నాకు తెలియదు. బీజేపీకి రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు ఇటు టీడీపీని ఎత్తినా అటు వైసీపీని ఎత్తినా కూడా చేయబెట్టి తను పైకి రావాలనేది బీజేపీ ఉద్దేశం. ఇందులో రెండో మాట ఎంత మాత్రం లేదు. వీళ్ళిద్దరిది వన్ సైడ్ లవ్వే. మరి టీడీపీ ధర్మయుద్ధం చేసింది, ఇప్పుడు ఏం రాలేదే, వాళ్ళు ఎందుకు మామూలు యుద్ధం కూడా చేయడం లేదు. కాబట్టి టీడీపీని ఎత్తిన కూడా వాళ్ళు చేయబెట్టి మేమే పైకి రావాలని బీజేపీ భావిస్తుంది. వాళ్ళు వైసీపీని తగిన సమయంలో తగిన విధంగా దెబ్బతీయాలని వాళ్ళు వ్యూహం పన్నుతున్నారు. అందుకే ఇప్పుడు 2 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు లేవే ఉదాహరణకు. కాబట్టి టీడీపీతో బీజేపీని కలిపి చూపిస్తున్న వైసీపీ యొక్క వ్యూహాత్మకమైన తప్పిదం అది. బీజేపీ మీద చేయాల్సిన పోరాటము కేంద్రం నుంచి రావాల్సినవి రాలేదని చెప్పడం అనే దాంట్లో వాళ్ళు ఏమీ సఫలం కావడం లేదు, వాళ్ళు అటువైపు వెళ్ళడం లేదు, బీజేపీని ఎదుర్కోదలుచుకోలేదు. రెండోది టీడీపీ కూడా ఆశ పెట్టుకుంది, బీజేపీ ఏదో మాతో కలుస్తుంది, జనసేన మాతో కలుస్తుంది, కలపాలి అని చూసేటటువంటి కొన్ని శక్తులు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఆచరణలో బీజేపీ తన ప్రయోజనాలు, తన స్వప్రయోజనాలు తను పెరగాలి, ఏపీ బీజేపీ పరం కావాలి అన్న ఆలోచన తప్ప ధర్మాగ్రహ సభ కాదు ఇది. నేను అన్నట్టుగా రాజకీయ వ్యూహాత్మకమైన ప్రజా సభ ఇది. అందుకని ఇప్పుడు కావాల్సింది వివక్షకు తావులేని కేటాయింపులు కావాలి, రాష్ట్రానికి సహాయం కావాలి, సహాయ సభ కావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సహాయ సభ కేంద్రం పెట్టాలి. రైట్ చర్చను ముగించే ముందు రాజశేఖర్ గారు, అంటే ప్రతిసారి బీజేపీ వెనక టీడీపీ ఉంది, మళ్ళీ బీజేపీ టీడీపీ కలవబోతున్నాయి, ఇట్లా మాట్లాడడం ద్వారా తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ అని వైసీపీ చెప్పకనే చెప్తోంది అన్నది ఒక విమర్శ ఉంది. అంటే రాజకీయంగా ఈ సరైన వ్యూహమైన మీది, నిజంగా కలవబోతున్నారని అంచనాలో ఉన్నారు మీరు నెక్స్ట్ ఎలక్షన్ టైంకి టీడీపీ బీజేపీ? ఇప్పుడు ఇది కొత్త విషయం కాదండి. బీజేపీ లేదా తెలుగుదేశం పార్టీ కలవడమో లేదా జనసేన పార్టీ మళ్ళీ ఇప్పుడు రేపు కలుస్తుందా అనేటువంటిది వీళ్ళకి స్టెబిలిటీ లేదు. వీళ్ళకి రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటారు. ఒకసారి కలుస్తారు, ఒకసారి విడిపోతారు, మరొకసారి కలుస్తారు, మరొకసారి రాబోయే రోజుల్లో కలుస్తారని ఒక అంచనాలో ఉన్నారా? మంత్రులు మాట్లాడుతున్నారు, నేతలు మాట్లాడుతున్నారు పదే. సహజంగా కలుస్తారు అనేటువంటిది అందరికి తెలిసిన విషయమే. కలిసినా కలవకపోయినా మాకు ఇబ్బంది లేదు. వాళ్ళు ఎంతమంది కలిసినా కూడా ప్రజలు మా పక్షాన ఉన్నారు. మేము ఇచ్చినటువంటి హామీలు మేము తూచా తప్పకుండా నెరవేర్చాం. కాబట్టి ప్రజల తీర్పు మాకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా అనుకూలంగా ఉంటది అనేటువంటి మా ఆత్మవిశ్వాసం మాకుంది సార్. రైట్. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ భానుప్రకాష్ గారు, థ్యాంక్ యూ రవి గారు. ఓవరాల్గా ఈరోజు బీజేపీ చేపట్టిన జనాగ్రహ సభ తర్వాత నేతలు ఏం మాట్లాడబోతున్నారు? ప్రకాష్ జవదేకర్ కేంద్రం నుంచి అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో నిజంగా సమరశంఖం పూరించిందా, ఎన్నికల శంఖం పూరించిందా, కొత్త రాజకీయ సమీకరణాలకు ఏమైనా బీజేపీ తెరలేకపోతుందా ఆంధ్రప్రదేశ్లో? వీటన్నిటికీ సమాధానం రానున్న రోజుల్లోనే తెలియబోతుంది. తిరుపతి అమిత్ షా పర్యటన తర్వాత కొంత బీజేపీ స్టైల్ మారింది. అటు అమరావతి రాజధానికి సంబంధించి చేపట్టిన మహాపాదయాత్రకు మద్దతు తెలిపిన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అప్పులపైన, అభివృద్ధి పనులపైన పదే మాట్లాడుతుండడాన్ని ఖచ్చితంగా రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉందన్నది నిపుణులు చెప్తున్నమాట. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్. మరి కాసేపులో న్యూస్ అప్డేట్స్ ప్రసారం.